ఇది అయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్లూడ్ చేద్దాం. తగ్గమా సినిమాలకి మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం నేను జనవరి 30 నుంచి పెడితే బాగుంటుందని నేనన్నాను. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు. 4 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు, ఒకరు 10 రోజులు అని చెప్పారు, ఒకరు 3 నెలలు అని చెప్పారు, ఒకరు అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ సబ్ కమిటీలో సునీల్ గారు ఏం చెప్పారంటే సురేష్ బాబు గారి డిసిషన్ ఇది ఫైనల్. ఇది వాస్తవమా కాదా? నేను సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటా అని అన్నారా లేదా? నేను సునీల్ గారిని సూటుగా అడుగుతున్నా. సునీల్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, కానీ మీరు లీజ్ ఓనర్స్ అండ్ థియేటర్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్, ఇది పెద్ద సినిమాని మీరు వేస్తున్నారా లేదా అనేది మీరు క్లారిటీ చెప్పాలి. దిల్ రాజు గారు, మీరు పెద్ద సినిమా కోసం ఇబ్బంది పెట్టకూడదు, పెద్ద సినిమాని మనం టార్గెట్ చేయకూడదు, పెద్ద సినిమాని మనం రిలీజ్ చేయాలి, లైన్ క్లియర్ అని మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? అరవింద్ గారు, నేను అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు అందరూ కలిపి ఉన్నారు కాబట్టి, పెద్దలు కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే అరవింద్ గారిని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు పెద్ద సినిమా రిలీజ్కి యాజ్ ఛాంబర్ ఇచ్చిన లెటర్ ప్రకారం దానికి అందరూ కట్టుబడి ఉన్నారా లేదా? ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. ఎవరి హక్కు కంటెంట్ నేను ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్కి ఎలాగుందో, ప్రొడ్యూసర్కి ఎలాగుందో ఎగ్జిబ్యూటర్కి కూడా ఉంది. ఎగ్జిబ్యూటర్కి తప్పులేదు. కానీ మేమేమంటున్నామంటే ఛాంబర్ డిసిషన్ మీరు ఫైనల్ అనేటప్పుడు మనం దాన్ని కూడా మనం కట్టుబడి ఉండాలా లేదా? ఇది మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు అండ్ అరవింద్ గారు అండ్ సునీల్ గారు, మీరు దీనికి ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండి మీ థియేటర్స్ ఓకే ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్, ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న దానికి మీరు కట్టుబడతారా? లీజు ఓనర్లుగా మీ చేతిలో ఉన్న థియేటర్లు పెద్ద సినిమాకి ఇస్తారా ఇవ్వరా? మీరు తేల్చవలసిన సమయం వచ్చింది, మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ సినిమాని ఎగ్జిబ్యూటర్స్ ఓనర్స్ సినిమా వేయం, వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ అని అంటున్నారు. ఓకే, ఈరోజు అది వాళ్ళ డిసిషన్ అది. కానీ మీరు ఎప్పుడు కూడా అది శిరీష్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, సునీల్ గారు కానీ మీ దగ్గర మోర్ దెన్ థియేటర్స్ లీజ్లో ఉన్నాయి. మరి మీరు తీసుకున్న ఏదైతే మీరు అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి పెద్ద సినిమా వేస్తారా వెయ్యరా, నిలబడతారా లేదా అనేది డిసిషన్ మీరు చెప్పాలి. అరవింద్ గారు ప్లీజ్, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మన సునీల్ గారు ఇది చెప్పాలి. ఎగ్జిబ్యూటర్స్ నేను ఒక్కటే మాట్లాడుతున్నా, మీరు మాట్లాడే మాటల్లో 100% నిజం ఉంది. కానీ రవీంద్ర గోపాల్ గారు, మీరు మాట్లాడిన రవీంద్ర గోపాల్ గారు 2 థియేటర్ల ఓనరు, మీరే నాకు అది ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇదే శిరీష్ గారు, ఇదే సునీల్ గారు మా థియేటర్కి సినిమా ఇవ్వకుండా హైడ్లు అడుగుతారు, సినిమాలు మేము థియేటర్ మూసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరే డిస్ట్రిబ్యూటర్లు అయిపోయారని మీరు ఎన్నోసార్లు అడిగారు. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? రఘురామరెడ్డి గారు, మీరు ఇప్పుడు మాట్లాడారు, మీరు థియేటర్ ఓనర్ కాదు లీజ్ ఓనర్, మీరు థియేటర్ ఓనర్ కాదు లీజ్ ఓనర్. ఓకే, లీజుగా మీరు మీ థియేటర్ రన్ చేస్తున్నారు, లీజుగా కూడా థియేటర్ చేసుకునే వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. కానీ మీరు నష్టం వస్తుంది తొక్కు కూడా అన్నారు, తొక్కు కూడా ఓనర్ అని చెప్పారు, నాట్ ఓన్లీ లీజ్ ఓనర్. ఓకే, ఇంకొకటి ఆయన లీజ్ ఓనర్. ఇంకొకటి మాట్లాడారు రవీంద్రరావు గారు, అమృత థియేటర్ అనుకోండి అన్న మీ థియేటర్ ఎక్కడుంది? దిల్ రాజు గారు లీజులో లేదా? పెద్దన్న మీరు చెప్పండి. మీరు ఓనరే, మేము కాదని చెప్పట్లా. అన్న మీ థియేటర్ మీరు లీజుకి ఇవ్వాలి.